దివ్య ప్రియతమని కృపా విశేషం వలన అవతార పురుషుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము గత 12 ఏళ్లుగా చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 12వ భాగంలో ఉన్నాం. మధ్యలో ఒక నెల రోజులు పైగా బ్రేక్ వచ్చింది. అంచేత ఒక్కసారి మనం ఎక్కడ ఆగామో గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదామండి. 1955వ సంవత్సరము నవంబర్ మాసము 4 ప్రధాన భాషా బృందాలను ఆహ్వానించి ఒక్కొక్క భాషా బృందానికి వారం రోజులు చొప్పున సహవాస భాగ్యాన్ని ప్రసాదించారు బాబా. మొట్టమొదట గుజరాతీ బృందం అయిపోయింది, తర్వాత హిందీ బృందం అయిపోయింది, తర్వాత తెలుగు బృందం అయిపోయింది, ఇక చివరిది మరాఠీ బృందం. ఆ సహవాసం నడుస్తూ ఉంది. కొన్ని విషయాలు ప్రతి భాషా బృందానికి కూడా చెప్పారు, అవే విషయాలు చెప్పారు బాబా. కొన్ని పోయిన వారం మనం ఎక్కడాగామంటే బాబా సకోరి ఆశ్రమం గురించి, గోదావరి మాయ గురించి చెబుతున్నారు ముచ్చట్లు. ఆవిడ ఎంత ఉన్నతమైన ఆత్మ అనే విషయం చెప్పారు. గుజరాతీ బృందం సహవాసం అవుతున్నప్పుడు ఆవిడని రమ్మన్నాను, వచ్చింది ఆవిడ. కానీ మీ బృందం అప్పుడు ఆవిడ ఖాళీ లేదు, నన్ను రమ్మని ఆవిడ ఆహ్వానించింది. నేను తీరా వెళదామనుకుంటే ఇప్పుడు ఆవిడ వేరే చోటుకి వెళ్ళింది. ఆ ముచ్చట్లు చెబుతూ ఉండగా ఆగామండి అక్కడ. సరే, ఇంకా బాబా చెప్తూ ఉన్నారు, సిడి దేశ్ముఖ్ నెల రోజుల నుంచి ఇక్కడే మాకా ఉన్నాడు. వాడు అతను నాగపూర్ యూనివర్సిటీలో ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అతను సతాయించుకు తింటున్నాడు నన్ను. ఎందుకని? అక్కడ స్త్రీలకు ప్రత్యేకించి సహవాస ఇవ్వాలి. ఇక్కడ మరి మగవాళ్ళకి ఇస్తున్నాను కదా, మరి స్త్రీలందరూ వాళ్ళకి సహవాసం లేకుండా అయిపోయింది కదా. అంచేత నాగపూర్ వచ్చి అక్కడ మహిళలకు ప్రత్యేకించి సహవాసం ఇవ్వాలి అని నన్ను మాట ఇమ్మని అడుగుతున్నాడు. అంతేకాదుట, నేను వాళ్ళ వైస్ ఛాన్సలర్ను కూడా కలవాలని, అక్కడ ప్రొఫెసర్స్ కూడా ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా తింటున్నాడు నా మండలి వాళ్ళని. వాడిని చూడగానే భయపడి చస్తున్నారు నా మండలి వాళ్ళు, మొర తినేస్తున్నాడు వాడు. అంచేత ఈరోజు నేనేం చెప్పానంటే, నువ్వు మీ ఊరు నేను రావాలని గొడవ ఎత్తవంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాను అని కూడా నేను చెప్పాను అని బాబా అన్నారు. అనాదిగా నాకు ఒక అలవాటు ఉంది, మాట ఇచ్చేస్తూ ఉంటాను కానీ మర్చిపోతూ ఉంటాను. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాగ్దాన భంగం చేయలేదు సుమా. చమత్కరించి బాబా చెప్తూ ఉన్నారు, నాకు వీలైతే నేను వస్తాను, అంతేగాని నన్ను ఇలాగా సతాయించవద్దు. ఆ సమయంలోనే ఆంధ్రులు కూడా అడిగారు మళ్ళీ ఒకసారి. అంటే అప్పటికి 2 సార్లు వచ్చారు కదా, 53 ఒకసారి, 54లో ఒకసారి, మరొకసారి రమ్మన్నారు. అప్పుడు బాబా అన్నారు, ఆంధ్రాలో ఎప్పటికే నేను ఉన్నాను కదా, ఇప్పటికే నేను చోటికి నన్ను ఎందుకు రమ్మని సతాయిస్తున్నారు అని చమత్కరించారు బాబా. లేని చోటకి వెళ్ళాలి. నేను ఆల్రెడీ 2 సార్లు వచ్చాను, నేను తాండవిస్తూ ఉన్నాను ఎక్కడ చూసినా ఆంధ్రాలో అని కూడా చెప్పారు. సరే, భోజన విరామానికి పంపించారు 11 గంటలకల్లా. ముందు ప్రకటించిన విధంగా గంట సమయం కాకుండా పెందరాడి రండి వెనక్కి అన్నారు. ఎందుకు? అద్భుతమైన గాయకులు వచ్చారు. పూనా భజన బృందం వచ్చింది. ఎవరెవరు వాళ్ళు? మధుసూదన్, ప్రతాపహిర్, ఇంకా ఠాడే, వీళ్ళందరూ కూడా వచ్చారు. అద్భుతంగా ఆ సంకీర్తన విందాం అన్నారు. అందరూ పెందరాడే భోజనాలు చేసి వచ్చేశారు. ఈలోగా జబల్పూర్ నుంచి వచ్చిన ఒక ఆసామి మేక్షరామ్ అనేవాడు, నేను మంచి పాటలు రాశాను బాబా నీ మీద, ఓ పాట పాడుతాను నేను అన్నాడు. సరే కానీ అన్నారు బాబా. ఆయనకి తప్పరుగా, మనం అంటే రూల్స్ చెప్పొచ్చు కానీ ఆయన చెప్పలేడు. ఆయన సరే పాడు అన్నారు. అతను పాట అందుకున్నాడు. ఆ పాట పాడుతున్నాడా మాట్లాడుతున్నాడా తెలియలేదు. ఆట మాట ఇలా నడుస్తూ ఉంది. విషాద స్వరంలో పాడుతూ ఉన్నాడు. 2 నిమిషాలు చూశారు బాబా, వీడు ఆపుతాడేమో ఆపల. వెంటనే ఆగన్నారు బాబా. నాకు పగలు నిద్ర పట్టదు, రాత్రి నిద్ర పట్టదు, నాకు అదొక అలవాటు. కానీ నీ పాట వింటే మత్తు వచ్చేస్తోంది నాకే. ఆల్రెడీ కొంతమంది ఆవలిస్తున్నారు, వాళ్ళంతా నిద్రలోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. పూర్తి మెలకువగా ఉన్న వాళ్ళు కూడా ఆవలింతలు మొదలైంది నీ పాట విన్నాక. అంచేత నువ్వు పాట ఆపే, ఇది నా అభ్యర్థన. చాలా బాగా రాసావు నువ్వు, నీ ప్రేమ కూడా అద్భుతం, కానీ పాట మాత్రం మరి ఏమిటో తెలీదు, మత్తు వచ్చేస్తోంది నాకు
నేనే గనక నిద్రపోయానంటే ఈ ప్రపంచానికే ప్రమాదం, అంచేత సాయం చేయి నాకు అన్నారు బాబా. ఎందుకని అవతార పురుషుడు నిద్రలోకి జారిపోతే సృష్టి ఆగిపోతుందట. అంచేత వద్దు సుమ, ఆపే నువ్వు పాట అన్నారు. సరే, మధ్యాహ్నం 1 గంటకి ఎవరో జగన్నాథ్ మహారాజ్ అని పూనా నుంచి వచ్చాడు. ఆయన పెద్దవాడు, ఈ కాషాయ బట్టలవి. అంచేత మిమ్మల్ని ఇలా నలుగురిలో కలడు, మీ రూమ్కి వస్తే అక్కడ కలుస్తాడు అన్నారు. పదండి, నాకు తప్పదన్నారు బాబా. వెళ్ళి అతన్ని కలిసి అతన్ని పంపించి మళ్ళీ సహవాసులోకి వచ్చారు. మీరు జాగ్రత్తగా కళ్ళు నలుపుకొని, నిద్ర వచ్చేవాళ్ళు ఉంటే పోయి కళ్ళు కడుక్కోండి అన్నారు బాబా. చాలా శ్రద్ధగా వినండి, నేను ఇప్పుడు చెప్పే విషయం జాగ్రత్తగా వినండి అన్నారు. ఏమిటట? నేను శరీరం విడిచిపెట్టేశాక బాబా ఇక్కడ నడిచారట, ఇక్కడ కూర్చున్నారట, ఇక్కడ పడుకున్నారట, ఇక్కడ భోంచేశారట అని తలలు నేల మీద ఆల్చి ఆ ధూళి రాసుకుపోవడానికి లక్షలాది మంది వస్తారు. నేను శరీరం చాలించిన తర్వాత వాళ్ళ జీవితాలని, సంపదలను నా కోసం అర్పించేయడానికి పోటీ పడి లక్షల మంది వస్తారు. కానీ ఇప్పుడు ఇదిగో పుంజిని మందే ఉన్నారు. చూశారు కదా, ప్రతి అవతారములోనూ ఇదే జరుగుతూ ఉంది కదా. రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, రాముణ్ణి ఆయన జీవించి ఉండగా ఆచి పట్టుకుపోయారు, పెళ్ళాన్ని పట్టుకుపోయాడు, అడవులకు పంపించేశారు. ఇప్పుడు భజనలు చేస్తున్నాం. వీరికి ఒక ఆలయం కట్టి ప్రతి అవతారములో ఇదే జరుగుతుంది సుమా అని ముఖ్యంగా ఆ రోజు నొక్కి చెప్పారు బాబా. నేను ఒక 2-3 ఏళ్ల క్రితం, అంటే అప్పుడు 55లో జరుగుతోంది కదా, ఆంధ్రదేశము, హమీర్పూర్ ఈ రెండూ కూడా 2 సార్లు పర్యటించారు. నేను ఎక్కడికి వెళ్ళినా వేల మీద జనం. నాకు అసలు కదలడానికి ఊపిరి ఆడకుండా మూగేసేవారు. ఎందుకు ఈ జనం నాకు అక్కర్లా. నా కోసం తన ప్రాణాన్ని సైతం బలి ఇవ్వగలిగ ఒక్కడుంటే నాకు ఈ వేల మంది కంటే వాడే ఎక్కువ. నాకు ఈ రొట్ట జనం నాకు అక్కర్లేదు. అది ప్రేమ కాదు, ఊరికి ఏముందో చూద్దాం అనేటువంటి ఆ ఆరాటమే కానీ అది ప్రేమ అని చెప్పలేము. ఆ ప్రేమ ఉన్నవాడు ఒక్కడున్నా నాకు చాలు. నా లేబర్ కిట్టినట్టి. ఎంత నీరసమైన ప్రేమైనా పర్వాలేదు, రవంత ఉన్నా పర్వాలేదు, నేనే నా 2 చేతులు అడ్డుపెట్టి దాన్ని ఆరిపోకుండా కాపాడుకుంటాను నేను. అది కావాలి నాకు. ఊరికే ఈ వ్యామోహం ఎందుకు? ఏదో కనపడిన వాళ్ళల్లా ఒక దండం పెట్టేద్దాం, ఏ పొట్లో ఏ పాముందో మనం ఓసారి వెళ్ళి కలిసేసి పోదాం, అది ఏం ఉపయోగము అని చెప్పారు. అయితే మరొక విషయం ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎలా ఉన్నానో. నేను ఈ రూపం దాల్చడానికి, ఇలా ఉండడానికి మూల కారణం నన్ను ఈ భూమి మీదకు దించినటువంటి పంచ సద్గురువులు. షిరిడి సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్. ఈ 5గురే కారణము. అయితే అనుభవంలో, అంటే దివ్య స్థితిని అనుభవించడంలో 5గురు ఒకటే, ఏమి తేడాలే. కానీ వాళ్ళు ఎంచుకునే విధానాలు, వాళ్ళ అలవాటు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వస్త్రధారణ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. అందరూ ఒకలా ఉండరు. 5గురు 5 రకాలుగా ఉంటారు. ఇప్పటికిప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్పాలి అనిపిస్తోంది నాకు, చెప్తున్నా. 1931లో నేను లండన్ వెళ్లాల్సి వచ్చింది. వాడలో, రాజపుటానా అనేటువంటి వాడలో. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి మెరిడిత్ స్టార్ అనే ఒక ప్రేమికుడు టికెట్ డబ్బులు పంపించి, నేను పేదవాడిని, నా దగ్గర సొంతంగా డబ్బులు లేవు కొనుక్కోవడానికి, వాళ్ళు పంపించి ఇవన్నీ ఏర్పాటు చేస్తే నేను బయలుదేరి వెళ్తూ ఉన్నా. నాకు కూడా చాంజీ ఉన్నాడు, రుస్తం కూడా ఉన్నాడు, నాకు కూడా. మేము 3 వెళ్తున్నాం ఓడలో. ఒకనాడు రాత్రి మహాత్మా గాంధీ తన సెక్రటరీ మహాదేవ్ దేశాయ్ అనేవాడిని తీసుకుని తలుపు కొట్టాడు. మండలి వాళ్ళు వెళ్ళి తలుపు తీశారు. మహాత్మా గాంధీ ఉన్నాడు, ఏమిటో విశేషం అన్నాడు. అప్పుడు మహాత్మా గాంధీ చెప్పాడు, నా అనుచరుడు ఒకడు జంషెడ్ మెహతా అనేవాడు కరాచీలో ఉంటాడు, మేయర్ అతను స్వతంత్ర సంగ్రామంలో నా అనుచరుడు. అతడు కేబుల్ పంపించాడు. నేనేమో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి ఇదే వాడలో ఇంగ్లాండ్ వెళ్తున్నా. కాబట్టి మెహర్ బాబా కూడా అదే వాడలో వెళ్తున్నాడు, ఒక్కసారి మీరు దర్శించి వచ్చేయండి అని చెప్పిన కారణంగా నేను వచ్చాను. నా అంతటి నేనైతే నేరాను.
వాడి మాటను గౌరవించడం కోసం వచ్చాను. 5 నిమిషాలే టైము, అంతకంటే ఎక్కువ టైం ఉండలేను నేను. నీ ఇష్టం రాబోయే బాబా అన్నారు బాబా. వచ్చాడు లోపలికి, వచ్చి ముగ్ధుడైపోయాడు. బాబా యొక్క వ్యవహార శైలి ఇదంతా చూసి 3 గంటలు ఉండి వెళ్ళాడు వాడు. బాబా చెప్తున్నారు, 5 నిమిషాల కోసం వచ్చిన వాడు 3 గంటలు ఉండి వెళ్ళాడు. ప్రతి 10 నిమిషాలకి ఆ సెక్రటరీ బయట నుంచి లోపలికి వచ్చేవాడు. వచ్చి ఎంత టైం అయిందో తెలిసా గాంధీ అనేవాడు. నువ్వు ఉండవాయి, నన్ను సతాయించకు అనేవాడు గాంధీ. అలాగూ 3 గంటలు ఉండి నాతో అనేక విషయాలు ముచ్చటించి వెళ్ళాడు. అతనికి స్వతంత్ర సంగ్రామం నడపడంలో ఎదురైన అనేక సమస్యలు నన్ను అడిగి నా నుండి సమాధానాలను కూడా పొందాడు. ఇక వెళ్ళేటప్పుడు ఆలింగనం ఇచ్చి పంపించాను అతన్ని. చాలా ముగ్ధుడైపోయి వెళ్ళాడు. మళ్ళీ 2వ రోజు కూడా వచ్చాడు. మళ్ళీ తలుపు కొట్టాడు వచ్చి సాయంత్రం. 2వ రోజు కూడా చాలాసేపు ఉన్నాడు. ఆ సందర్భంగా అతను అన్నాడు, బాబా, ఇంత అద్భుతమైన విషయాలు ఎవరు చెప్పలేదు, మీరు చెప్తుంటే నేను వింటున్నాను. ఇలా మౌనం ఉండిపోయి మాట్లాడటం మానేస్తే మన దేశం గొప్పతనం ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? మీరు మౌనం విడిచిపెట్టి మీరు మాట్లాడి ప్రపంచానికి మీ సందేశం ఇవ్వాలి అన్నాడు. బాబా ఏం మాట్లాడలేదు, నవ్వారంటే. మీరు చాలా గొప్ప వ్యక్తి అని నాకు అనిపిస్తోంది సుమ, కానీ కొద్ది నెలల ముందు ఆ సకోరీ దగ్గర ఉపాసనీయరావు ఉన్నాడు ఒక ఆయన దగ్గరికి వెళ్తే నాకేమో నచ్చలేదు అన్నాడు. ఏమైంది ఏమిటి అని అడిగారు బాబా. అడిగితే నేను వెళ్ళాను ఆయన ఉపాసని ఆ కుటీరంలోకి. ఒక గోనెగుడ్డ మొలక చుట్టుకుని ఉన్నాడు ఆయన. నేను ఇలా వెళ్ళగానే ఆ ఉన్న గోనుగుడ్డ తీసి పక్కన పడేశాడు. దిగంబరంగా కనిపించాడు. నువ్వు మహాత్ముడు అని చెప్తూ ఉంటారు, అవునా? నాకేమిటట నువ్వు మహాత్ముడు అయితే అన్నాడు ఆయన. అంచేత నాకేమీ ఇంప్రెషన్ కలగలేదు, నీ మీద మాత్రం చాలా ఇంప్రెషన్ కలిగింది నాకు అన్నాడు. బాబా అన్నారు, నాకు చాలా గౌరవాన్ని ఆపాదించావు, థ్యాంక్స్ అన్నారు బాబా. కానీ ఆ గౌరవం అంతా పురస్కరించుకుని చెప్తున్నాను, నా మాటను కాతర్చేయాలి కదా. నువ్వు ఇప్పుడు అంటున్నావే ఉపాసని సద్గురువు ఆయన, మామూలు వాడు కాదు సుమా. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నా మీద ఇంత గౌరవం ఉందని చెప్తున్నావు కాబట్టి నా మాట విశ్వసించు, అది నీకే మంచిది. బాబా ఆ రోజు ఉపాసని యొక్క యథార్థమైన పరిస్థితి గురించి చెప్పాడు. 3వ రోజును కూడా మళ్ళీ వచ్చాడు. ఆ 3వ రోజు వచ్చి, ఏమిటి మళ్ళీ వచ్చావన్నారు. బాబా, ఒక్క రాత్రి నా గదిలో మీరు పడుకోవాలని నా కోరిక, అది రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను నేను అన్నాడు. బాబా ఏం మాట్లాడలేదు. బాబా శిష్యుడు రుష్టంని గాంధీ చూసి, నువ్వు తీసుకురాయే బాబాని, మా సెక్రటరీ వస్తాడు, నా గదికి తీసుకురా, ఆయన నా గదిలో పడుకుంటే నాకు అదొక తృప్తి అన్నాడు. అని బాబాతో అన్నాడు, నువ్వు ప్రాణపురుషుణ్ణి అని చెప్తున్నావు, హైయెస్ట్ ఆఫ్ ది హై అని చెప్తున్నావు, ఏమో అవచ్చేమో నాకు తెలియదు, నాకు అంత విశ్వాసం ఇంకా లేదు నాకు. కానీ ఒక్క డౌట్ మాత్రం నాకు ఉంది, ఖద్దరు టోపీ ఖద్దరు బట్టలు ఎందుకు కట్టువో నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన గాంధీ అందరితోటి ఖద్దరు బట్టలు కట్టించడం ఆ రోజుల్లో అది ఆయన సిద్ధాంతంగా వస్తూ ఉంది. ఖద్దరు బట్టలు కడితేనే అతను ఒక గొప్పవాడి కింద అతని లెక్క అనమాట. మళ్ళీ మామూలు మనలాగా ఈ తెర్లిన బట్టలు ఇవి కడితే అతను ఎందుకునో పూర్తిగా ఆ గొప్పతనాన్ని ఆపాదించలేని పరిస్థితి. అన్నీ నవ్వి ఊరుకున్నారు బాబా, ఏం సమాధానం చెప్పలే, అన్నీ నవ్వారంతే. మళ్ళీ బాబా చెప్తున్నారు, తర్వాత రోజుల్లో నా సెక్రటరీగా ఉన్న చాంజీ గాంధీతో చాలా విస్తృతంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. గాంధీకి ఫ్రెండ్ అయిపోయాడు కూడా. పిలిచేవాడు, రాబోయ్ కాసేపు మెహర్ బాబా విషయాలు మాట్లాడు నాతో అంటే ఈయన వెళ్ళేవాడు. ఇతను బొంబాయి వెళ్ళి గాంధీని కలిసి వచ్చేవాడు. అలాగూ వీళ్ళిద్దరి మధ్యన చనువు ఏర్పడింది. ఒక సందర్భంగా చాంజీకి గాంధీ ఇలా చెప్పాడట, మెహర్ బాబాని అనుకరించడం కూడా మొదలుపెట్టాను ఈ మధ్య. నేను కూడా వారంకో రోజు మౌనం ఉంటున్నాను. బాబా అక్షర ఫలకం వాడుతున్నాడు, చాలా సదుపాయంగా కనిపించింది, నేను కూడా అక్షర ఫలకం ప్రారంభించాను బాబాని ఇమిటేట్ చేస్తూ అన్నాడు. ఇంకా బాబా అన్నారు, గాంధీ మామూలు వాడు కాదు సుమ. బాబా మాటలు స్వయంగా అవతారపురుషుడు. అతనితోటి సరిసమానమైనటువంటి నిజాయితీ గల ఆత్మ మరొకటి లేదు ఈ విశ్వంలో. నిఖార్సైనటువంటి మేలిమి బంగారం అతను. తన దేశం కోసం ఇంత ఆరాటం
ఏ నాయకుడికి ఉండదు. నేను పొడి మాటలు చెప్పటం లేదు సుమా అన్నారు బాబా. సరే, గాంధీ వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే షౌకత్ ఆలీ, ఇండియన్ ముస్లిం లీగ్ అని దానికి నాయకుడు అతను. ఇతను కాంగ్రెస్తో కూడా కొన్నాళ్ళు కలిసి పనిచేశాడు. అతను తర్వాత ఆ జిన్నాకి అనుయాయుడు అయిపోయాడు. అతను కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి బ్రిటిష్ వాళ్ళు ఆహ్వానించారు రమ్మని గాంధీతో పాటుగా. కానీ గాంధీ ఉండగా అతనికి మెహర్ బాబాని కలవడం ఇష్టం లేదు. గాంధీ వెళ్ళిపోయాక నెమ్మదిగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి రుస్తుమని అడిగాడు. ఒక్కసారి మెహర్ బాబా చెయ్యి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవాలని ఉంది, ఆయన ఒకసారి అడగవా అన్నాడు. ముస్లింలకి మహమ్మదీయులకు అలవాటు, గొప్పవాడి యొక్క చెయ్యిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. రమ్మన్నారు బాబా లోపలికి. వచ్చాడు, చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు. బాబా కూర్చో అన్నారు. కుర్చీలో చాలా పెద్ద ఆకారం అతను. ఆ కుర్చీలో కూర్చోగానే విరిగిపోయి పడిపోయింది. పడిపోతే బాబా, రుస్తం, ఝాన్సీ ముగ్గురు కలిపి చాలా కష్టం మీద అతన్ని తిరిగి నిలబెట్టి పంపించేయగలిగానని తమాషాగా ఆ రోజు చెప్పారు బాబా. ఇక పంచ సద్గురువుల గురించి, వాళ్ళ అలవాట్ల గురించి మీకు చెప్పాలని ఉంది నాకు అని బాబా చెబుతూ ఉన్నారు. సాయిబాబా శరీరం చాలించినప్పుడు ఇగో నా మండలి వాడు ఉన్నాడే గుస్తాజీ, ఆయన కూడానే ఉన్నాడు. ఆయన ప్రధాన శిష్యుల్లో ఇతను కూడా ఒకడు. ఆ రోజుల్లో చాలా కొద్ది మంది సాయిబాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళు. 10 మంది 20 మంది ఇలాగే ఉండేవారు. ఇప్పుడంటే వేలమే వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళేవారు. ఆయన ఒక పొగ గొట్టం ఉండేది, అది పీలుస్తూ ఉండేవాడు. ఆయన ఎవరన్నా నచ్చితే పిలిచి అది పీల్చమనేవారు. అతను కూడా ఆ గొట్టం. దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు తీ అనేవారు. తీ, నీ జేబులో ఎంత ఉందో తీ అనేవారు. డబ్బు ఇచ్చేసి వెనక జేబు వదిలేసి తీ అది కూడా అనేవాడు ఆయన. ఆ డబ్బులన్నీ తీసుకునేవారు. ఒక్కొక్కసారి తిరుగు ప్రయాణానికి డబ్బులు కూడా లేకుండా చేసి నడిచి వెళ్ళమనేవారు. మొత్తం ఊడ్చేసేవారు. నిలువు దోపిడీ అంటాం కదా, అలా నిలువు దోపిడీ కూడా చేస్తూ ఉండేవారు. కొంతమంది ఆయన డబ్బు అడిగితే చాలా మురిసిపోయేవారు. ఎంతో మేలు కలుగుద్దని వాళ్ళ అనుభవం అన్నమాట. వ్యాపారస్తులు ముఖ్యంగా ఆయన అడిగినంతా ఇచ్చేసేవారు. తర్వాత వాళ్ళకి లక్షలు లక్షలు వచ్చి పడిపోతూ ఉండేవి. అంచేత వాళ్ళు ఈయన అడిగితే బాగుండని డబ్బులు జేబుల్లో నింపుకుని వచ్చేవారు. వాళ్ళు ఆయన అడిగితే ఇద్దామా. ఆయన ఏం చేసేవాడు, ఆ డబ్బు ముట్టుకునేవాడు కాదు. అక్కడ బొర్రా బాబా అని ఇంతలా ఉండేవాడు. వాడు ఎంత పెట్టినా తింటూనే ఉండేవాడు. రోజంతా తినడమే వాడి పని. వాడికి ఈ డబ్బు అంతా ఇచ్చి వాడితో తినిపించేవాడు. బహుశా వీళ్ళ సంస్కారాలన్నీ వాడి ద్వారా ఖర్చు చేస్తున్నాడేమో ఆయన. ఈ డబ్బుని మిగిలిపోతే అది ఊళ్ళో పేదలందరికీ పనిచేసేవాడు. ఆయన మాత్రం ఈ డబ్బుల్లోంచి ఎప్పుడూ తినేవాడు కాదు. ఆయన బిచ్చం ఎత్తుకొని ఒక జొన్న రొట్టి ఇంత పచ్చడి అది తెచ్చుకొని తినేవాడు. ఇంతే. అంటే నా గురువుల యొక్క ఔన్నత్యం నేను చెబుతాను మీకు అని బాబా స్వయంగా. ఎందుకని పిట్టకథలు పుస్తకాల్లో రాసేస్తూ ఉంటారు, అవన్నీ నమ్మకండి. నేను చెప్పేది వినండి. నా గురువులు కదా వాళ్ళు, వాళ్ళ గురించి నేనే చెబుతాను అని బాబా చెప్తున్నారన్నమాట. ఆ రోజు ఆయన ఎక్కడ పడుకునేవాడో తెలియదు. ఒకరోజు మసీదులో పడుకునేవాడు, ఒకరోజు సమాధిలో పడుకునేవాడు, ఒకరోజు గుడిలో పడుకునేవాడు. ఆయనకి ఏమీ సౌఖ్యాలు ఏమి అక్కర్లే. నాగపూర్ నుంచి బూటీ సాహెబ్ అని మంచి సంపన్నుడు వచ్చేవాడు ఆయన దర్శనానికి. వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు ఇమ్మని అడిగేవారు. 1000 అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు 10 లక్షలు మనం అంతే కదా. అప్పుడు చూడండి 1918 ఆయన సాయిబాబా శరీరం విడిచిపెట్టింది. ఇప్పుడు 100 ఏళ్ళు దాటిపోయింది. మనీ వాల్యూ ప్రకారం ఏ 10 లక్షల్లో ఉంటుందేమో. వచ్చినప్పుడల్లా అడిగేవారు, వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉండేవాడు. రెండోవాడు ఉపాసని, ఇతను పూర్తిగా విరుద్ధం. ఈయన డబ్బు ఎవరిని అడిగేవాడు కాదు, అస్సలు అడిగేవాడు కాదు. ఒక గుడిసెలో కూర్చుని ఉండేవాడు. ఈయన ఉపవాసాల మీద ఉపవాసాలు, అది అందుకనే ఆయన పేరు అలా అయిపోయింది, ఉపాసని. ఆయన ఒక్క మెతుకు అన్నం కూడా తినకుండా 3 ఏళ్లు కఠోరమైన ఉపవాస దీక్షలో ఉన్నాడు. ఆయన దీక్షలు ఎంతలా చేసేవాడంటే ఆ నేల మీద చుట్టూ తేళ్లు పాములు పాకుతూ ఉండేవి, కదలకుండా అలాగే ఉండేవాడు. అది అకుంఠితమైనటువంటి దీక్ష. చుట్టూ ధూళి దుమ్ము అది పేరుకుపోయి ఉండేది. తర్వాత అతను మామూలు చైతన్య స్థాయిలోకి వచ్చి సద్గురువుగా తన కార్యక్రమం మొదలుపెట్టాక జన సందోహం మొదలైంది. డబ్బు ఎవడైనా ఇవ్వబోతే తరిమేసేవాడు. కానీ తర్వాత రోజుల్లో నెమ్మదిగా శాంతం వచ్చి
ఆయన అడిగితే ఇస్తే అప్పుడు తీసుకునేవాడు. నాకు ఇదిగో ఇక చౌల్ట్రీ కట్టాలని ఉంది, మీరు ఎవరైనా సాయం చేయొచ్చు అనేవాడు. అప్పుడు ఇస్తే ఆ డబ్బుతో అనేక దేవాలయాలు అక్కడ సకోరిలో, అలాగే ఆశ్రమాలు ఇవన్నీ వచ్చాయి. ఉపాసనీ నగర్ అని ఇప్పుడు ఉంది, అది అలా భక్తుల సహాయంతో కట్టడం జరిగింది. మహారాజ్కి ఒక అలవాటు ఉండేది, బాబా చెప్తున్నారు. చెత్త కుప్పల మీద కూర్చుని ఉండేవాడు ఆయన. ఆయనకు ఆసనాలు ఇస్తూ కూర్చునేవాడు కాదు. అలా ఊళ్ళోకి వెళుతూ చెత్త కుప్ప కనపడితే అక్కడ కూర్చునేవాడు, రండి నా చుట్టూ కూర్చోండి అనేవాడు అందరినీ. అదొక అలవాటు ఆయనకి. అలాగే చెత్త ఎత్తే వాళ్ళ మధ్యలో కూర్చుని భోంచేద్దాం రండి అనేవాడు ఆయన. వాళ్ళ మధ్యలో ఉండేవాడు. ఆయన చూస్తే శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు, ఉన్నత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. కానీ ఇలా కలిసిపోతూ ఉండేవాడు. సర్వజన సమ్మతమైనటువంటి అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రభావం నా సద్గురువులు అందరిలోనూ కూడా వెళ్లి విరుస్తూ ఉండేది. ఒక మతానికి ఒక కులానికి వాళ్ళు పరిమితమై ఉండేవారు కాదు సుమా. ఉపాసనీ నగర్ తయారయ్యాక నెమ్మదిగా హిందువులు వచ్చేవారు, ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అప్పుడు దాకా పార్సీలు ఉండేవారు, మహమ్మదీలు ఉండేవారు, అందరూ ఉండేవారు. ఇక ఈ హిందువులు ఎక్కువ మంది వచ్చిన తర్వాత వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్లు, రిలీజియస్ ఫీలింగ్లు ఇవన్నీ వచ్చాయి. వంటలు వేరు పెట్టారు. నా మీద వాళ్ళు స్వార్థం అసూయను కూడా పెంచుకున్నారు వాళ్ళు. ఇదేమిటి, మన హిందూ మంచి బ్రాహ్మడైన ఈయన చూస్తే పార్సీ శిష్యుడు, ఈయనేమో ఫస్ట్ ప్లేస్ అంటాడు, ఈయన ఇది ఎలా కుదురుద్ది అని వాళ్ళంతా నా మీద అసూయ పెంచుకొని ఉంటూ ఉండేవారు. అక్కడే దుర్గాబాయి కర్మార్కర్ అని ఒక ప్రధాన శిష్యురాలు కూడా ఉండేది. ఆవిడికి ఉపాసన అంటే ఎంత ప్రేమో, నేనంటే కూడా అంత ప్రేమ. నా అవతార ఉద్యమాన్ని ప్రారంభించక ముందు ఎక్కువ రోజులు ఉపాసనీ సకోరి ఆశ్రమంలోనే గడిపేవాడిని. చివరిలో అయితే 6 నెలలు ఏకబిగిన అక్కడే ఉండిపోయాను నేను. రోజు కూడా రాత్రి అయ్యేటప్పటికి నేను ఉపాసని ఎదురెదురుగా కూర్చుని ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూస్తూ ఉండేవాళ్ళం. ఏ మాటలు ఉండేవి కదా. మా తెల్లవారులు నిద్ర లేకుండా చింతనెప్పుల్లా ఉండేవి నా కళ్ళు. అంటే బాబా స్వయంగా తన జీవిత గాథను చెబుతున్న సందర్భం అన్నమాట ఇది. సడన్ గా ఒకరోజు ఉపాసని అన్నాడు, తన శిష్యులందరినీ లోపలికి పిలిచి, నా ఖజానా తాళం చెవి మేర్వానికి ఇచ్చేశాను. ఇప్పుడు దాకా నన్ను మీరు ప్రేమించి గౌరవించారు, ఇక నేను ఖాళీకుండని, ఇదిగో ఈ మేర్వాన్ని అనుసరించండి అని ఒకరోజు చెప్పడం జరిగింది. మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా నేను చెప్పేది. ఎందుకు శ్రద్ధగా వినమంటున్నానో తెలుసా? ఈ క్షణములో 5 సద్గురువులు మన చుట్టూ కూర్చుని ఉన్నారు, వాళ్ళు వింటున్నారు నేను చెప్పే మాటలు. బాబా చెప్తున్నారు, నేను జీవించి ఉంటే 5 జీవించే ఉంటారు. వాళ్ళు చనిపోయారు అనుకుంటున్నారేమో మీరు. 5 కలిసే నేనుంటే 5 ఉన్నట్టే, వాళ్లే సాక్షులు నా మాటలకి అని బాబా చెప్పారు. ఒకనాడు రాత్రి నేను ఉపాసన ఇద్దరమే ఉన్నాం గదిలో. సడన్ గా మేర్వా నీవు అవతార పురుషుడవు అన్నాడు ఉపాసనే. తర్వాత వాతావరణం మారిపోయింది. అక్కడంతా ఈ కులాలు మతాలు ఈ గొడవలన్నీ వచ్చాయి. చివరిగా ఆయన శరీరం విడిచిపెట్టే ముందు నా కౌరు పంపించాడు ఉపాసని, ఒక్కసారి నిన్ను కలవాలని ఉందయ్యా అన్నాడు. అయితే నీ దగ్గరికి నేను రావడం కుదరదు, నా దగ్గరికి నువ్వు రావడం కుదరదు, మన ఇద్దరం వేరే ప్లేసులో కలుద్దామన్నారు బాబా. దహీగాం అనేటువంటి ప్రాంతంలో బాబా ఒక్కరే లోపలికి వెళ్ళారు, ఉపాసని ఒక్కడే లోపలికి వెళ్ళారు. మండలి వాళ్ళందరినీ దూరంగా ఉండమన్నారు బయట. తర్వాత బాబా బయటకు వచ్చారు, తడిగా ఉంది ఆయన కళ్ళ నుంచి. అప్పుడు బాబా చెప్పారు, ఉపాసని నన్ను పైకెత్తి చంటి పిల్లాళ్ళలాగా చేసి ఏడ్చాడు, నువ్వు ఆది పురుషుడవు, ఆదిశక్తివి, సెలవిమ్మని అడిగాడు, తొందరలో అతని శరీరం విడిచిపెట్టేస్తాడు అని కూడా నేను చెప్పాను. తర్వాత బాబాజాన్ గురించి చెప్తానన్నారు. హజరత్ బాబాజాన్ ఆవిడ చక్రవర్తి. ఆవిడ ఒక వేప చెట్టు కిందే కూర్చుని ఉండేది ఎప్పుడు కూడా. ఒక్క నుదుటి మీద ముద్దును ప్రసాదించి నేను సనాతన పురుషుణ్ణి అనే అనుభవాన్ని నాకు ఇచ్చేసింది ఆవిడ. సాయిబాబా డబ్బులు రాని అనేవాడు, ఉపాసనే డబ్బులు ఇస్తే తరిమేవాడు. ఇగో హజరత్ బాబాజాన్ కూడా అంతే, డబ్బు ఇస్తే కర్ర తీసేది ఆవిడ దగ్గర ఒక కర్ర ఉండేది. డబ్బు అనగా లేదు, దక్షిణ పెడతామని కర్ర పట్టుకొని తరిమేది.
పరిగెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆవిడ దగ్గర హిందువులు ఉండేవారు, మహమ్మదీయులు ఉండేవారు, క్రైస్తవులు ఉండేవారు, జొరాస్ట్రియన్లు ఉండేవారు, అన్ని మతాల వాళ్ళు ఉండేవారు. ఇక నారాయణ మహారాజు అతను పొట్టిగా ఉండేవాడు. అతనికి రాజులందరూ శిష్యులు. కాశ్మీర్ మహారాజు, మైసూరు మహారాజు, జైపూర్ మహారాజు, వీళ్ళందరూ. అంచేది ఎప్పుడు కిరీటాలు, బంగారు కిరీటాలు, ఏనుగు దంతంతో చేసిన సింహాసనాలు, రత్నాలు, వజ్రాలు, ఇవన్నీ మంచి హడావుడిగా ఉండేది ఆయన వ్యవహారం అంతా. కానీ ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన గోచి పెట్టుకున్న ఒకటే, ఈ కిరీటం పెట్టుకున్న ఒకటే. ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. ఆయన డైరెక్ట్గా డబ్బు అడిగేవాడు. కానీ ఇలా ఆశ్రమం కట్టాలనుకుంటున్నాం, నీ స్తోమత ఉన్నవాడు ఇస్తే ఇవ్వచ్చు అనేవారు. దాని ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉండేవారు. చూసారా, సాయిబాబా ఆ చెట్టు కింద ఉండేవాడు, రోడ్డు మీదే ఆయన. హజరత్ బాబాజాన్ వేప చెట్టు మకాం. ఈ నారాయణ మహారాజుకు మాత్రం ఒక చిన్న ఆశ్రమం ఉంటూ ఉండేది. ఎవడు స్టైల్ వాడి. ఇక తాజుద్దీన్, అతను ఎవడో మీకు పెద్దగా తెలియదు. అతను ఆధ్యాత్మికమైనటువంటి మకుటం. తాజ్ అంటే కిరీటము. అతనికి అసలు డబ్బు జాస్తి ఎప్పుడు ఉండేది కాదు. డబ్బు ఉందా లేదా అవన్నీ డబ్బు అక్కడ పక్కన ఒక పెద్ద కష్టపెట్టినా ఆయనే పట్టించుకుని ఉండేది. అలా వెళ్ళిపోయేవాడు వదిలేసి, అంతే, ఏం పట్టించుకునేవాడు కాదు. ఆయనకు కూడా హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు ఆరాధించేవారు. ఇప్పటికి కూడా వాకీ షరీఫ్ అని నాగపూర్లో ఉంది. అన్ని మతాల వాళ్ళు ఆయన దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. బాబా చెప్తున్నారు. చివరిలో బాబా అన్నారు, విన్నారు కదా, ఈ పంచ సద్గురువుల కారణంగానే నేను ఇలా మీ ఎదురుగా కూర్చొని ఉన్నాను. వాళ్ళ గుణగణాలన్నీ కలగలిసి నాలో మీరు చూడవచ్చును అని అందరినీ ఒక్కసారి లేచి నుంచోమన్నారు బాబా. అందరూ లేచి నుంచున్నారు. 2 నిమిషాల తర్వాత కూర్చోండి అన్నారు. మీరు ఇలా లేచి నిలబడడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, నా సద్గురువులకు గౌరవాన్ని చెప్పడం. 2, కాళ్ళు పట్టేసి ఉన్నాయి మీలో, ఒకసారి కాసేపు నుంచుంటే ఆ కాళ్ళు సర్దుకుంటారని. మరి నా గురించి కూడా చెప్పాలి కదా, ఇప్పుడు దాకా నా గురువుల గురించి చెప్పాను, నా గురించి వినండి అన్నారు బాబా. నేను 1921లో సకోరి ఆశ్రమాన్ని వదిలిపెట్టి స్వతంత్రముగా నా అవతార ఉద్యమాన్ని చేపట్టాను. మొదట్లో పూనా నగరంలో ఫెర్గూసన్ కాలేజీ రోడ్లో ఒక కుటీరాన్ని నిర్మించుకున్నాను. అక్కడ హిందువులు, ముస్లిములు, పార్సీలు వీళ్ళంతా నా శిష్య బృందంలో ఉండేవారు. అక్కడ కొన్నాళ్లు ఉండి 40 మంది శిష్యుల్ని వెంటబెట్టుకుని కాలినడకన బొంబాయి వెళ్ళాను. పూనా నుంచి బొంబాయి. నా దగ్గర డబ్బు లేదు. నా ఉద్దేశం ఏంటి, బొంబాయిలో ఒక ఆశ్రమం పెట్టి నా శిష్యులందరినీ సానపడదామని. కానీ మరి డబ్బులు ఉండాలిగా, 40 మందికి భోజనం అన్నా పెట్టాలని నేను. అంచేత నా దగ్గర డబ్బు లేదు. నా శిష్యుల్లో రుష్టం అనేవాడు ఉన్నాడు, ఈ ఖాన్ సాహెబ్ కొడుకు. వాళ్ళు కొంచెం పైసా ఉన్నవాళ్ళు. వాడు ఏమో ఇది పని అని చెప్పి కొంచెం డబ్బు అప్పుగా ఇయ్యి నేను తర్వాత తీర్చేస్తానని కొంత డబ్బు తీసుకుని బయలుదేరాను. ప్రాక్టికల్గా ఆయన అవతార ఉద్యమం ఎలా నడిచిందో బాబా స్వయంగా చెప్తున్నారు. బొంబాయిలో దాదర్ అనే ప్రాంతంలో మంజిల్ ఏ మీమ్ అనే ఒక బంగళాని కిరాయికి తీసుకున్నాం. ఆది, పెండు, సరోష్, గుస్తాజీ, విష్ణు మొదలైన వాళ్ళందరూ నాతో పాటు ఉండేవారు. వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని నా వంటవాడెవరు, మా చిన్నాన్న, మా పిన్ని భర్త మాసాజీ సమాధి ఉందని ఎక్కడుంది, మాన్యుమెంటల్ టవర్ దాని దగ్గర ఉంది, పీఠం దగ్గర. షాంజీది, మాసాజీ అని మనం గుర్తుపెట్టుకోవాలి మనం వెళ్ళినప్పుడు. పురుష సమాధులన్నీ వేరు, అక్కడ కాదు ఉంటారు. టవర్ ఉంది కదండి, మాన్యుమెంటల్ టవర్, దాని యొక్క పీఠం దగ్గర ఉంటుంది ఇద్దరు. ఆ సమాధుల మీద ఈ పీఠం ఈ స్తూపం కట్టమన్నారు బాబా, స్మారక స్తూపం. ఆ మాసాజీ వంటవాడు. అతనికి ఏం చెప్పారు, నా మండలి వాడికి మంచి ఆరోగ్యం ఉండాలి కాబట్టి నూనె వాడుకో, నెయ్యి వాడు అంచేది అన్ని వంటలు నేతితోటే వాళ్ళందరికీ వండి పెట్టేవారు. కానీ ఒకసారి వడ్డించాక ఒక్క మెతుకు కూడా వదలడానికి వీల్లేదు, తినేవలసిందే. ఆ రూలు స్ట్రిక్ట్గా అమలు పరిచేవాడు. వేస్ట్ అనేటువంటిది లేదు, ఒక్క మెతుకు కూడా. నేను వడ్డించానంటే తినేవలసిందే. ఆ రోజుల్లో నా మూడు భయంకరంగా ఉండేది. ఎంత భయంకరంగా ఉండేదంటే నా శిష్యులు కనపడితే కొట్టేయడమే.
నేను కనుక కోపంగా ఉంటే తలుపులు వెనకాల పోయి దాక్కునేవారు, బీరువాలు వెనక్కి పోయి దాక్కునేవారు నా మండలి వాడు. చేతిలో ఏముంటే అది విసిరేసేవాడు. ఆ రోజుల్లో నా బలం ఎంత ఉండేది తెలుసా? ఒకసారి నేను 40 మంది శిష్యుల్ని పిలిచాను. నిలబడ్డాను ఇలా, వెనక నుంచి నన్ను ముందుకు తోసేయండి అన్నాను. నేను ఒక్క అంగుళం కూడా కదపలేకపోయారు 40 మంది కలిపి. అంత బలంగా ఉండేవాడిని. కానీ కఠోరమైనటువంటి ఉపవాసాలు చేస్తూ ఉండేవాడిని ఆ రోజుల్లో. నాకు చిన్ననాటి మిత్రుడు డాక్టర్ ఘనీ కూడా నా బృందంలో ఒకడు. ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. ఒకనాడు నన్ను నెమ్మదిగా మంచి మూడ్లో ఉన్నప్పుడు పక్కన చేరాడు. ఈ నేతి భోజనం మాకేం అక్కర్లేదు, కానీ ఉట్టి రొట్టి పచ్చడి పెట్టినా తింటాం, కానీ కోప్పడిపోకయ్యా, అలాగా మూడు మార్చుకోయా, మాకు తిండేం అక్కర్లేదు అని నన్ను నెమ్మదిగా, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అంత చనువు ధైర్యం ఉండేది కాదు. బాబాయ్ ఎప్పుడు కూడా ఘనీకి చిట్ట చివరి వరకు ఆ చనువు ఇచ్చేవారు. అతను కూడా బాబా కొట్టినా తిట్టినా అలాగే తీసుకునేవాడు, ఎప్పుడు కోప్పడేవాడు కాదు బాబా మీద. సరే, కొన్నాళ్ళు అయ్యింది, డబ్బు అయిపోయింది మా దగ్గర. డబ్బు అయిపోతే ఏం చేయడం? ఎట్టేయడమే. నా అవతార జీవితంలో ఎప్పుడు ఇంతే, డబ్బు అయిపోతే ఎట్టేయడమే ఆశ్రమం. అయితే డబ్బు అయిపోగానే మున్షీ రహీం అని పూనాలో నా మిత్రుడు ఒకడు ఉండేవాడు. అంటే అందరితో పాటు వస్తూ ఉండేవాడు. నేనంటే వల్లమాలి ప్రేమ. అతని ఇంట్లో ప్రతి వారం సమావేశం, నా ఇంట్లో పెట్టండి అని బ్రతిమాలేవాడు. అతనే వండేసేవాడు, స్వీట్లు అన్ని వంటలు అతనికి సరదా వండి పెట్టేసేవాడు. నా కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడేవాడు కాదు. నా దగ్గర డబ్బు లేదని తెలిసి నన్ను బతిమాలాడు. నేను డబ్బు ఇస్తాను బాబా, కొంచెం వాడుకోరా అని అడిగాడు. అతను డబ్బు ఇచ్చాడు. మరి కొన్నాళ్ళు ఆ మంజలీమయం నడిచింది. ఇక చివరికి ఆ డబ్బులు కూడా అయిపోయినాయి. ఇక ఎత్తేసి ఇదిగో అరంగామ దగ్గర ఉన్నటువంటి మెహరాబాద్ వచ్చి చేరాం. ఇక్కడ మకా ఉన్నాం అప్పటి నుంచి కూడా. ఆ రోజుల్లో ఇక్కడ ఏం ఉండేది కాదు, పాడుపడిన బిల్డింగ్లు ఉండేవి అంతే. ఓ చెట్టు కిందే, మొట్టమొదటి రోజున మకం చెట్టు కిందే ఉన్నాం. నెమ్మదిగా నేను మరి ఇక్కడ ఆశ్రమం పెట్టుకున్నాం, కొంచెం నలుగురు సాయం చేయండి అని చెప్పడం వలన నెమ్మదిగా డబ్బు రావడం మొదలైంది. ఇక్కడ మంచి కాలనీ ఉండి, ఒక హజరత్ బాబాజాన్ స్కూలు, ప్రేమాశ్రమం, ఒక హాస్పిటల్, ఇవన్నీ నెమ్మదిగా సమకూరాయి. రోజు వందలాది రొట్లు అవసరమయ్యేది వీళ్ళందరికీ. 100 మందికి రొట్లు చేయాలంటే మరి గోధుమ పిండి, ఉప్పులాగా ప్యాకెట్లు మన సూపర్ మార్కెట్కి వెళ్తే తెచ్చేయడం లేదు ఆ రోజుల్లో. ఎప్పటికప్పుడు విసురుకోవడమే. అంచేత తిరగలి, ఇప్పటికీ తిరగలి ఉంది, చూసారని అందరూ టిన్ షెడ్లో ఆ తిరగలి ఇప్పటికీ ఉందండి. బాబా పిండి విసిరిన తిరగలి. అందరికీ డ్యూటీ వేసేవారు, టైం చార్ట్ ఉండే. నువ్వు అరగంట, బాబా కూడా అరగంట పిండి విసిరేవారు. అరగంట కూర్చొని నేల మీద ఆ పిండి విసిరేవారు. ఆయన ఎప్పుడు కూడా నేను గురువుని కాబట్టి నేను మినహాయింపు అని ఎప్పుడు ఆయన ఒప్పుకునేవారు కాదు. ఆయన కూడా విసురుతూ ఉండేవారు. అదే చెప్తున్నారు బాబా, నేను స్వయంగా ఆ పిండి విసిరేవాడిని, కుష్ఠరోగులకి స్నానం చేయించేవాడిని. ఈ అరంగావకి చెందినటువంటి ఈ పిల్లలు, హరిజన పిల్లలు వాళ్ళందరూ, వాళ్ళకి బట్టలు ఉతికేవాడిని, వాళ్ళకి స్నానం చేయించేవాడిని, వాళ్ళ మరుగుదొడ్లు నేనే శుభ్రం చేసేవాడిని. ఆ రోజుల్లో ఓపెన్ టాయిలెట్స్ అండి. నా చేతులతోనే ఆ మలమంతా వెత్తి ఆ టిన్నుల్లోకి ఎత్తి బయట ఇచ్చేవాడిని, నేనే చేసేవాడిని. అదంతా కూడా ఆ రోజుల్లో కులము కానీ మతము కానీ ఎటువంటి వ్యత్యాసము లేకుండా, తారతమ్యము లేకుండా ఇక్కడ ఆశ్రమం నడుస్తూ ఉండేది. కొన్నాళ్ళకి డబ్బు ఆగిపోయింది అని ఆపేశాను కార్యక్రమాలన్నీ. మళ్ళీ కొన్నాళ్ళకి డబ్బు వచ్చింది. అయితే పదండి టోకాపురం, అక్కడ మొదలెడదాం ఆశ్రమం అని మళ్ళీ టోకా వెళ్ళిపోయాను. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం. మళ్ళీ డబ్బులు అయిపోయాక వచ్చేసాం. 1931లో లండన్ నుంచి మెరిడిత్ స్టార్ అని ఒక ఆయన ఉత్తరం రాశాడు. నేనంటే చాలా ఇష్టపడుతున్నానని, నేను ఆ దేశం రావాలని. ఏమో నాకు డబ్బులు లేవన్నాను. నేను కొని పంపిస్తాను టికెట్లు, రండి బాబు అన్నాడు. వాడు చేసిన ఏర్పాట్ల మేరకు నేను విదేశ పర్యటనలు కూడా అనేక పర్యటనలు చేశాను. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఆయన మాట చెబితేనే ఆయన జీవితం తెలిసేది. ఇంకొక సోర్స్ లేదు. ఆ మండలి వాళ్ళైనా చెప్పాలి, బాబా అన్నా స్వయంగా చెప్పాలి, అంతే. ముఖతః చెప్పాలి తప్ప పుస్తకాలు లేవు. ఇప్పుడు మనకి ఆ అదృష్టం ఉంది కాబట్టి చదువుకుంటున్నాం మనం ఇవన్నీ కూడా. అక్కడ పాశ్చాత్యులు చాలా గాఢంగా ప్రేమిస్తారు.
మీకు అందరికీ తెలుసో లేదో బాబా చెప్తున్నారు. అమెరికాలో 500 ఎకరాల స్థలం నా కోసం నా పేరు మీద నిర్మాణాలు చేపట్టి అది సిద్ధం చేసి అక్కడ ఉంచారు. ఇంకా అనేక చోట్ల కూడా ఆస్ట్రేలియాలో ఇంకా రకరకాల చోట్ల ఇవన్నీ నా కోసం నిర్మాణాలు చేశారు. ఆ విధంగా నిమ్మరగా డబ్బులు రావడం మొదలైంది. మెహరాబాద్లో కూడా బిల్డింగులు కట్టాను, మెహరాజాద్లో కూడా బిల్డింగులు కట్టాను. నా పేరు మీద అనేక ఆస్తులు కూడా వచ్చాయి. అయితే 1949లో నవజీవనం అని ఒక కొత్త జీవితం మొదలెట్టాను. ఇవన్నీ నా పేరు ఉండకూడదన్నాను, బదిలీ చేసి పడేశాను. మెహరాబాద్ని మెహర్జీ కర్కారియా పేర, మెహరాజాద్ని నారిమన్ దాదా చాంజీ అండ్ అర్నవాజ్ వాళ్ళ పేర బదిలీ చేసేసాను. అమెరికాలో ఉన్న ఆస్తులు నా పేరు పెట్టారు కదా, అవి కూడా వాళ్ళకి లవర్స్ ఆఫ్ గాడ్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాను. నా పేర ఈ సమాధి ఒక్కటే ఉంచుకున్నాను, అదొక్కటే నాది, మిగిలింది ఏది కూడా నా పేర లేదు. తన ఆర్థిక డిసిప్లిన్ ఎలా ఉంటుంది అనేది ఆ రోజు చాలా శ్రద్ధగా వివరించి చెప్పారు. నవజీవనంలో బిచ్చమెత్తుకునే జీవించాం మేమందరం కూడా. ఇక మరి మీరందరూ నా మెడకి వేళ్లాడుతూ ఉన్నారు కాబట్టి మీకోసం ఆ నవజీవనం 2.5 ఏళ్ల తర్వాత ఆపేసి మళ్ళీ బయటకు వచ్చాను. ఇక విష్ణు మాస్టర్ ఫైనాన్స్ మేనేజర్, అతను మనకి ట్రెజరర్ గారు ఎలా ఉన్నారో అలాగే ట్రెజరర్ అన్నమాట. పిలిచారు, బాబా రాబోయే నా పక్కన నిలబడన్నారు. నెలకి ఎంత ఖర్చు అవుతుంది నీకు చెప్పు అన్నారు. 10,000 ఉంటే గాని మనకి నెల నడదు బాబా, 10,000 అన్నాడు. అప్పుడు బాబా చెప్తున్నారు, నేను మౌనం మొదలుపెట్టింది లగాయితూ డబ్బు ఎప్పుడు ముట్టుకోలేదు. ఇదిగో మస్తులకు పేదవారికి దక్షిణగా ఇచ్చేటప్పుడు మాత్రమే ముట్టుకుంటాను. అప్పుడు కూడా వాళ్ళ పాదాల మీద తలకాయ పెట్టి అప్పుడే డబ్బు అందుకుంటాను, ఇలా ఇస్తాను వాడి చేతులు. అది నా పరిస్థితి. మొత్తం డబ్బు అంతా అదిగో విష్ణు మాస్టర్కే వస్తుంది, అతనే ఖర్చు చేస్తాడు, నేను మాత్రం ఏం ముట్టుకోను. సతారాలో ఈ సహవాసం గురించి ఆలోచన అంకురించింది అక్కడ ఉన్నప్పుడు. అప్పుడు ఒకరోజు విష్ణు నా దగ్గరికి వచ్చి, నువ్వేమో ఏకాంతవాసం అంటావు, సహవాసం అంటావు, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఏం చేయమంటావు అన్నాడు. ఉండవయ్యా, కంగారు పడకు, వస్తుందిలే డబ్బు, కంగారు పడకు, దాని అంతటా అదే వస్తుంది అని చెప్పేవాడిని. అలాగే వచ్చి మనకి చేరుతూ ఉంది. ఇక పెండుని పిలిచాను. మరి ఇప్పుడు సహవాస పెట్టాను కదా, నా నెల రోజుల పాటు 4 వారాలు ఎంత డబ్బు అవసరం అని అడిగాను. 30,000 లెక్కేశాడు. మరి 30,000 డబ్బులు లేకుండా ఎందుకు ఈ ప్రణాళిక అన్నాడు. కంగారు పడకాయ నువ్వు, నా ప్రేమికులు ఎంత ఉన్నారు ఆ లిస్టు రాసి పట్రా అన్నాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నవాళ్ళు, అందులోంచి ఒక 20 పేర్లు సెలెక్ట్ చేశాను నేను. మనిషి 1,500 పంపిస్తే 30,000 అయిపోయింది కదా, వీళ్ళకి ఉత్తరాలు రాయండి అన్నా. రాశారు ఉత్తరాలు రాస్తే చాలా మంది పంపించేశారు. సుమా, నా ప్రేమికులు మన మామూలు వాళ్ళు కాదు, నా మాట నుంచి అవదాటారు వాళ్ళు. కొంతమంది పంపలేకపోయారు, కొంతమంది ఇంత స్తోమత లేరు బాబా, 1,500 అంటే 15 లక్షలు అనమాట ఆ రోజుల్లో, అంచేత తగ్గించి పంపించారు. సో కొంత డెఫిసిట్ వచ్చింది, ఏం చేయాలి అది కూడా చర్చించడం మొదలుపెట్టారు. సో ఇంత డెఫిసిట్ ఉందని నా ప్రేమికులకే రాశాం. ఏలూరు నుంచి డాక్టర్ కనకదండి సూర్యనారాయణ అని గొప్ప ప్రేమికుడు ఉన్నాడు నాకు. బాబా చెప్తున్నారు ఆవేళ, ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు తల తాకట్లు పెట్టైనా నేను పంపించేస్తాను బాబా, ఎంత కావాలో చెప్పండి. నా తండ్రి, నా ప్రియతముడు ఇలాగూ దేవిరించడం వద్దు, ఎంత కావాలి, 15,000 చాలు అన్నాను. 15,000 పంపించి. అంటే ఆ రోజు బాబా ఆంధ్ర ప్రేమికుల గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. కనకదండి సూర్యనారాయణ గురించి ఎంత కావలిస్తే అంత అన్నాడు. అలాగే ప్రతి వారము కూడా పేదలకు కార్యక్రమానికి డబ్బులు చాలా, అది కూడా ఆంధ్రులు పంపించేశారు. వాళ్ళే పంపించారు. మా దగ్గర నీ కార్యక్రమం కోసం పోగు చేసిన చందాలో కొంత మిగిలిపోయింది బాబా, అది నీకే పంపించేయడం ఉత్తమం అని పంపించేశారు. అదిగో దాంతో ఈ పేదల కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను అన్నాడు అని తెలుగు బృందం వారు బాబా రాసిన మాటలు యథాతథంగా చెప్తాను మీకు. చాలా మేధావులు, యోగ్యులు, అనురాగభరితులు, చాలా మంది నా ప్రేమాశీస్సులను నిండుగా పొందిన ధన్యజీవులు వాళ్ళంతా. అక్కడ మీకు తెలియని విషయం చెప్తాను నేను. చిన్నపిల్లలు
స్కూలుకు వెళ్ళేటప్పుడు నా నామం స్మరిస్తూ వెళ్తారు, తెలుసా మీకు? అలాగే ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు నా నామం చేసుకుంటూ చేస్తారు. ఎక్కడైనా ఉందా ఇది ప్రపంచంలో? ఇక్కడ ఈ వారం ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.